ఫ్రెండ్స్, లాస్ట్ పార్ట్లో మనం చూశాం కదా, అర్జున్ ప్రియాకి లవ్ ప్రపోజ్ చేసిన మూమెంట్ని పక్కింటి ఆంటీ చూసి ప్రియా అమ్మకి చెప్పింది. నెక్స్ట్ ఏమి అయిందో ఈ పార్ట్లో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు బుల్లోడు. ఆ రోజు నుండి ప్రియా వాళ్ళమ్మ అర్జున్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. అర్జున్ మాట్లాడడానికి ట్రై చేసినా ఆమె మాట్లాడకుండా అర్జున్ వైపు చూడకుండా వెళ్ళిపోయేది. దానితో అర్జున్కి ప్రియాతో మాట్లాడడానికి ఛాన్స్ దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ప్రియా ఒంటరిగా ప్రొవిజన్ షాప్కి వచ్చింది. అది చూసిన కళ్యాణ్ వెంటనే అర్జున్కి కాల్ చేసి పిలిచాడు. కానీ బ్యాడ్ లక్, అర్జున్ షాప్కి రీచ్ అయ్యే లోపు ప్రియా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దాన్ని చూసి అర్జున్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డే మళ్ళీ ప్రియా అదే షాప్కి మిల్క్ ప్యాకెట్ కొనడానికి వచ్చింది. అప్పుడే కోయిన్సిడెన్స్గా అర్జున్ మరియు కళ్యాణ్ కూడా అదే షాప్కి వచ్చారు. ప్రియా వాళ్లను చూసి స్మైల్తో హలో అని విష్ చేసింది. అప్పుడు అర్జున్ డైరెక్ట్గా ప్రియాని అడిగాడు, మీ అమ్మ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు? ప్రియా కామ్గా చెప్పింది, నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు మా పక్కింటి ఆంటీ చూసి అది మా అమ్మకి చెప్పింది. అందుకనే మా అమ్మ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అర్జున్. ఆ మాట విని అర్జున్ కొంచెం షాక్ అయ్యాడు. కానీ వెంటనే అడిగాడు, సరే ప్రియా, నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, దానికి నీ ఒపీనియన్ ఏంటి? ప్రియా కొంచెం నవ్వుతూ చెప్పింది, సారీ అర్జున్, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకొకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట విని అర్జున్ మళ్ళీ షాక్ అయ్యాడు. వెళ్ళిపోతున్న ప్రియాని పిలిచి, ఇంతకీ ఆ లక్కీ పర్సన్ ఎవరు అని అడిగాడు. ప్రియా కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది, అది మీ ఫ్రెండ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అక్కడ అర్జున్ మరియు కళ్యాణ్ ఇద్దరూ షాక్లో ఒకరికొకరు చూసుకుంటూ నిల్చుకున్నారు. అసలు ఈ లవ్ స్టోరీ ఎలా టర్న్ అయింది? ప్రియా కళ్యాణ్ని ఎప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేసింది? అది తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్, మీ బెంగళూరు బుల్లోడు.